అది కూడా వెళ్ళిపోతుంది కాదయ్యా అలకగా జారిందావా నిన్న మన నేను అందరన్నట్టు అంట నేను అందరన్నట్టు అంట నేను లేటెస్ట్ గా అంట అంటే వేరే అయితే మీరు కూడా తెలుసుకోవాలి ఎట్లాది వంట భర్త ఐరకట్ట చేసి కానికట్ట చేసి ఇంటికి వచ్చినప్పుడు రూపాయి పొదుపు వేయాలి పైసలు వేస్ట్ చేయాలి నాకు చారు పోయావు ఇప్పుడు కొత్త పెట్టుకునే వాళ్ళ అవి ఇంకా టైం తీసుకోవాలి వాళ్ళకి తెలియదా నేను ఎట్లా అంటున్నా అవ ఐరకట్ట చేసి కానికట్ట చేసినప్పుడు మంచిగా ఎవరైనా పెద్ద చేసుకోవాలి నా భర్త వచ్చినాక మార్కెట్ పోయి లేతాయి మూడు వచ్చినాకనే లేతాయి 2 కిలోల బెండకాయలు తెచ్చిన మార్కెట్ పోయి 2 కిలోల బెండకాయలు తెచ్చి మంచిగా వాటిని ఫిల్టర్ వాటర్లు వేసి మంచిగా క్లీన్ గా కడిగినాక వైట్ క్లాత్ తీసుకొని నీట్ గా శుభ్రంగా దూడ్చి తెల్ల బట్ట మాసింది కాదు మంచి బట్ట నేను అన్నం తినా నువ్వు నాకు పోయావు ఆగరాదు అయిపోయి తిన్నట్టు ఏమన్నా కన్నము పెడితే కన్నపల్లి కూర్చోరా కూర్చోరా అంటావా మనం అనుకోవా ఎవరు రా అంటావా ఎవరైనా పడుకోవాలా మొగడే కాపాడే ఉన్నప్పుడు అనుకోరు ఇప్పుడు దీన్ని కొడతా ఇది పోయి అవగారు గట్టెక్కుతుంది పొరగాళ్ళు ఎవరు తాగాలి ఆ కోస కన్నా దీన్ని అది ఏమన్నా వాడాలి అయ్యా ఎత్తాను పాటు టమాటా వంకాయ పప్పు ఇవన్నీ ఒక్క పక్కలకే చెప్తాయా అయ్యా ఇంట్లో దేనారా దానికి హోటల్ ఉండదు గిన్నె ఇక లాస్ట్ పోతానా ఉచ్చ పులుసు పచ్చి పులుసు ఉంటుంది కానీ 10 వేస్తే పచ్చి పులుసు బట్టి పచ్చిమిరపకాయలు పిసికిపోతే ఎవరు దాన్ని పచ్చి పులుసు అంటాం ఆ పచ్చి పులుసు వస్తానా అసలు టేస్ట్ ఉందా వేసినట్టే నేను తిన్నట్టే దొరుకుతలేదు అట్లా దొరుకుతలేదు అయ్యో ఓసి పిచ్చిలంటే గందులో పెడితే అల్ల పెడితే నొట్టె పెడితే గంట తీసుకొని కుండెంగిరా కుప్పెంగిరా మొత్తమే ఎంగిరా కాదయ్యా ఇదే మంది వాళ్ళు ఉన్నారా ఇద్దరు మోనా నేనే నా ఎంగిల్ నువ్వు తినేదేనా నీ ఎంగిల్ నేను తినేదేనా ఎవరన్నా నాకు కూర ఏమన్నా లేదా మా ఇద్దరు మంది అయిందంట అంతే అసలు ఉప్పు కలవలేదయ్యా చూసినా దాంతోనే పోసుకోను చూడు పడితే పొద్దున పోటీ ఎత్తారు కురుమల్లు తక్కువ కాదు శ్రీకాంత్ నీకు ముందుగానే ఎత్తాడు పోటీ మన కుటుంబంలో పోటీ ఎత్తారట చికెన్ కత్తారు చికెన్ చెంబులకి అసలు ఇలా ఎందుకు కొడతాను ఎక్కారా మీకు ఇలా దడ్డు పెంచా గదే దొడ్డుప్పు సన్ను పది సప్లై ఇక తిను కంటి నిండా వెళ్ళింది నిన్న మొన్న అన్నం పెట్టేది వంట రోజు బుక్కలు లెక్క పెడతాను నీకేం నాశనగానం తిను దేవుడు అడగంకనా అడగంకనా అన్నంలో తింటావానే నువ్వు తిన్నా అబ్బో నువ్వు తిన్నాక మిగిలింది ఇచ్చిపెట్టి తింటది ఇచ్చిపెట్టి నన్ను దొంగ తిండి తింటావు నీ లేని వైపు చూస్తాను నడపడు అన్నంలో మోపినాడు అల్లిపిల్లిగేదాను అల్లిపిల్లిగేదాను అన్నంలో కలిపినాడు అల్లిపిల్లిగేదాను ఎంత బుక్క లెక్క పెడతానవా కాదు ముచ్చట చెప్తా అని ఏ ముచ్చట తిన్నాక చెప్పవా తిను తిను తిన్నాక ఏం చేయాలి తినయ్యా తిను నా ఒక్కరికే ఉన్నది ఆపేనా ఈ పర్యద కాడ తినయ్యా తిను అబ్బో నా దేవుడు అంటారు చూస్తాను వాడు జిట్టముడా శ్రీకాంత్ అబ్బో శ్రీకాంత్ ఒక చాపెట్టు కూర్చున్నాడు గుడ్డలు పొరిచాడు మన ఎలా పెట్టి మేకపోతున్నట్టున్నాడు ఆయన స్మార్ట్ బాయ్ మంచిగా ఉన్నాడు పొద్దులేదా
మళ్ళేం పుట్టిందని చిన్నవని నీ పెద్దవని నన్ను కొడతావా పండు దొరకదు కానీ పైకి చేయడం మాత్రం లేదు. ఏం చేయాలరా పొరగాళ్ళకు అందుకే నాకు అప్పేపు ఓ కొడుకా నేను పెళ్ళలేక అంగొరుతాను 25 నాకు అప్పేపు ఇక ఏమన్నా మా కిరికిరి అన్నాడు అంతే మంచం కిరికిరి బిలుకులే అది అత్తగారి మంచమని కాపాడుతాను పొగ నువ్వు నన్ను కొట్టేంత మొగైన ఆయన ఈ ఊళ్ళో ఈ ఊర్లే మునుపటికంటే ఎక్కువ కొడతా ఆ? మునుపటికంటే అయ్యా మొన్న నన్ను కొట్టిండు నిజమే అబద్ధం కాదు నన్ను కొట్టిండు కానీ ఆయనదే పట్టుకున్నది రెక్క పట్టుకోలేదు మరి ఏమో చెప్పబోతాను అయ్యా తింటే తింటూ కానీ నా మనసులో ఒక మాట ఉన్నది పొద్దున్నుంచే అనుకుంటాను నువ్వు ఎప్పుడు వస్తావో నీకు చెప్తాను నువ్వు ఎప్పుడు వస్తావో నీకు చెప్తున్నాను చూసి నా కళ్ళని కాయలు నీ మంచిన మాట ఏంటమ్మా నీ ఎత్తవా నోట్లే బాగా తెగుతావు అత్తగుర్ర నీకు బాడు నా సార్లు కబడతావు ఎవరో నా కబడి మీ అత్త ఎక్కనది ఇప్పుడు మా అత్తమ్మ మా పక్కనే అన్నది ఏడవద్దరా ఇక ఏం ముచ్చరంటే ఇప్పుడు ఇన్ని రోజుల సంది మనం గుడిసెలు ఉండేటోళ్ళం ఇప్పుడు ఏడంతరాల బంగ్లాలు ఉన్నాం ఏడంతరాల బంగ్లాలు ఉన్నాం మనం కొడుకులోళ్ళం కాదు మనం బిడ్డలోళ్ళం కాదు మరి రాజుగాన్న కొడుకున్నాడు రాణిగాన్న బిడ్డ ఉన్నది వాళ్ళే కొడుకులు వాళ్ళే బిడ్డ మనం సాస్తాను సవరిస్తాను 3 రోజుల పిల్లని తీసుకొస్తే ఇప్పుడు 3 నెలల పిల్ల అయింది ఆ పొలగాడు 7 నెలల పిల్లగాడు అయితే అయ్యా ఇక 7 కాకుండా ముందరిగానే మనం కొడుకులు అంటాం అంటే కన్నడకు టైం ఉంటుందా? అయితే ఇప్పుడు అంటుండ్రా ఈ చలికాలం కంటే పెద్ద ఆపద అని ఏ పని లేనప్పుడు ఎండాకాలం కంటే ఏసీల కింద వండుకోవచ్చు అని వెయిటింగ్ చేస్తాను ఎండాకాలంలో కంట నేను అయితే ఇక మన కొడుకన్న బిడ్డను పుడతారు కదా మన కొడుకన్న బిడ్డను పుట్టినాక ఇప్పుడు రాజు ఉన్నప్పుడు రాజు కింద నువ్వు వెళ్తాను అని సుంకర పని చేసినావు ఇప్పుడు రేపటికల్లా మన కొడుకన్న బిడ్డను పుట్టింది అనుకో మన కొడుకు పుడితే ఇప్పుడు రాజు అన్న కొడుకు అయితే ఉన్నాడు కదా వరాల రాజు ఉన్నాడు రేపటికల్లా పెరిగి పెద్ద ఆయన పెళ్లిడికి వచ్చినాక రాజ్యం ఆయన చేతులకు వచ్చినాక రాజ్య పట్టాభిషేకం చేసినాక మన పుట్టిన కొడుకులు ఆయన కింద మలయల సుంకరతానం పని చేయాలి నువ్వు చేసిన పని మన కొడుకు చేయాలి ఆ పని చేస్తారంటారు భగవంత ఈ చలికాలం నన్ను ఉంచుతావా ఏం చెప్తావే చేసలే అంటాడు చేసలే యశ్రద్ధను కూడా ఐవన పిల్ల ఉండదు అంటే సావంత పాలకి ఇవ్వాలి కదా ఓ బాడుకో ఇప్పుడు మరి కాదురా ఇప్పుడు నువ్వే ఉన్నావు నేనే ఉన్నా వీడైతే ఇవ్వలేడు కదా రాజు చచ్చిపోయిండు మన దొరసాని చచ్చిపోయింది చచ్చిపోయినప్పుడు పొలాలు తీసి నీ చేతిలో పెట్టి అయ్యాక నీ చేతులు నా కొడుకుని పెడతానా నా బిడ్డను పెడతానా ఇల్లు తారించి నీకే ఇచ్చిండు రాజ్యం నీ చేతిలో పెట్టిండు ఆయన చచ్చిండు మన ఇద్దరికి ఏరక ఇప్పుడు ఆ పొలాడున్నాడు కదా ఆ పోరని పానం ఆ పొల్ల పానం తీసినావు అనుకో ఇక మనకు అడ్డు చెప్పడం లేదు అది చెప్పడం లేదు రాజ్యం మనకైతే దేశం మనకైతుంది నువ్వు రాజ్యానికి ఎంత పిచ్చి కాని ఎంత ఎట్టు కాని రాజు చూడు పౌడాల రాజు ఆయన ప్రాణం పోంగా నా కాళ్ళు మొక్కి కొడుకులు తీసి నా చేతిలో పెట్టిండు బిడ్డలు తీసి నా చేతిలో పెట్టిండు ఏమిటే పిచ్చిగా తిన్నింటి వాసాలు లెక్క పెడతావా నీ బతుకు మీద మన్ను పెద్ద పక్కలు నమ్మి పెద్ద పక్క మళ్ళీ దొరకదురా నాకు ముగ్గురు నేను కొడుకోటి సరే కొడతాడు మంచిగా కొడతాడు నేను ఎంత గుడికేసిన సున్నాళ్ళకి అయిపోయిందిరా సిట్టి ముక్క వాసన వస్తుంది ఏమన్నా పోరాళ్ళ పానం తీస్తూనే ఉంటా లేకపోతే లేకపోతే ఈ ఊర్లో పోతాను అమ్మగారింటి పోతాను నువ్వు లేకుంటే
నేను చేత పట్టి చదువుకుంటా పో నా మాట మంచిగా లేదనవా అట్లనా నేను నీ లెక్కేంత మా పొరల పాణితులో ఉంటా అయ్యా ఏయ్, అడుగుతున్నా. పొరల పాణితులో నా ఉంటా అవ్వగారింటికి నీ వెళ్ళిపోతా నీ వెళ్ళిపోతా పొరల పాణితులో ఉంటా మరి మీతో కళ్యాణం వస్తే విడిచిపోరా. పొరాల పాణితులో ఉంటా అదే పొరాల పాణితులో ఉంటా పొరాల పాణితులో ఉంటా పొరాల పాణితులో ఉంటా పురాణ పానిస్తూనే ఉంటా లేకపోతే లేకపోతే ఈ ఊర్లే ఈ ఊళ్ళే సభాయనకు సభాయనకు మారవనం పోదా సభాయనకి మారవడం మోను నా మొగలేరా నేను ఎవరికి మారవడం మోను నీ సంగతి చూసుకుంటా ఈ సంగతి నేను చూస్తా పో నువ్వు నాకు పెద్ద లెక్క అనుకున్నా ఇంకో లెక్క నువ్వు కొడితే నిన్న ఉంటా అనుకున్నా ఏం చేస్తావు నా అవ్వగారింటికి పోతా ఓ. నా అవ్వగారింటికి నీ అమ్మగారింటికి నువ్వు వెళ్ళిపోతే అనుకుంటా పుట్టుకుంటా నిన్ను తీసుకొస్తా నిన్ను తోలు కడతా అనుకుంటా గుద్దుకుంటా నువ్వు తీసుకొస్తే నువ్వు ఎవరు కట్టే నొచ్చున్న కూతురా నేను లేకుండా ఉత్తాడు వస్తాడు నా నొచ్చున్న కూతురా నేను లేకుండా ఉత్తాడు వస్తాడు వస్తున్న పుత్రాన్ని నువ్వు అల్లగచ్చి ఉత్తుతాడు పోతే అరే చూరుకున్న పులిగట నేను అందుకుంటా నీ ఇష్టం చేస్తా చురుకున్న ములిగడ్డ నువ్వు అందుకొని యుద్ధం చేస్తే రాములకున్న సిద్ధిగడ్డ నేను అందుకుంటా నీ ముఖం మీకు ఎంత వస్తా ఆ సిద్ధిగడ్డ ఎక్కడ నీకు ఎరికేనా ముందుగా తెచ్చినప్పుడు దేవునితో ఊడ్చినాము అవును దేవుని దగ్గర పెద్దింట్లో ఊడ్చినాము పెద్ద దగ్గర ఆగిట్లు ఊడ్చినాము గురంగ మొక్కి అయినాక లాట్రూల్లో ఊడ్చిన ఆ లాట్రూలో ఊడ్చిన చీపు తీసుకొని నీ ముఖం మీకు చూస్తా ఆ ముడకున్న సిద్ధిగట నువ్వు అందుకొని ముఖం మీకు చూస్తే బొమ్మాయిల పోదని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా బొమ్మాయిల పోదని నేను ఉంచుకుంటా పెళ్లి చేసుకుంటా పోయి వరకు ఓపిక పట్టినా కొట్టిన నామ ఒకటే కదా తిట్టిన నామ ఒకటే కదా పొద్దునరగా కొట్టినా తెల్లనరగా కలిసిమెలిసి ఉండాలి తెల్లనరగా కలిసిమెలిసి ఉన్నా పొద్దునరగా కొట్టుకోవాలి ఇంత ఓపిక పట్టినా నువ్వు రమ్మన్నాడు కావచ్చు అనుకున్నా నీ లెక్క ఎంత నీ పరువు ఎంత బొంబాయిలో బోందాన్ని చేసుకుంటాను అంటాడు ఇసి పెట్టిన దానికి ఇంటికే మొగడు ఉంటాడట తెగపడడానికి చెడ్డే లింగం అవుతుందట నువ్వు నన్ను గింత మాట అన్నాక నేను ఉప్పు కారం తింటలేనా నేను ఆడదాన్ని కాదా నాకు దేశం లేదా బొంబాయిలో బోందాన్ని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే బొంబాయిలో బోందాన్ని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే అయ్యా సిద్ధిపేట సిక్కులో నేను ఉంచుకుంటా అయ్యా నీ ఊళ్ళో శ్రీకాంత్ నేను ఉంచుకుంటా మెయిన్ రోడ్కి మరి అట్లనే నయం మరి ఆయన కూడా అర్థం అంటలేడు కానీ ఉన్నది సంబంధించి ఇంత భార్య మాటలు పట్టుకున్నాడు ఆ రంక నేర్చినాడు పొంక నేర్వాల పొంక నేర్చినాడు రంక నేర్వాల దొంగ కొడుకుడు బాగుండాలి లంజకు పొంకుడు బాగుండాలి మరో తెలియదు దొర మరో తెలియదు ఆడదాని మరో దొరకదు అవసరం మరో ఇంకా అంతలో తేర్పడది కత్తులు బుకిట్ల విషాలు పెట్టుకున్నది వీరలచ్చవ ఒకవేళ పొలగాల్లో ప్రాణం తీస్తానో నీకుంటా లేకపోతే నా అవ్వగారి గడ్డెత్తనంటుంది మరి పొలగాల్లో పానం ఎట్లా తీస్తావే పొలగాళ్ళ పానం ఎట్లయితే నన్ను అడుగు నా దగ్గర ఇగుర ఉన్నది నా దగ్గర తెలివి ఉన్నది నేను 6 ఇంట్లకు 3 ఇళ్ళు పక్క ఎత్తా 6 ఇళ్ళు అయితే బాగా పని ఎక్కువ అవుతుంది కష్టం అవుతుంది 3 ఇళ్ళు అయితే అల్లపోద్దు కదా ఆకి ఉడుచుకోవచ్చు అల్లుకోవచ్చు పొలగాళ్ళ పానం ఎట్లా ఇస్తానంటే ఇప్పుడు అయితే వాళ్ళు అనుకున్నారు ఎట్లా మళ్ళీ పొద్దుగాలు ఎత్తారు కదా వంట చేసేదాన్ని నేనే వాళ్ళకు అండే అన్నం లోపల విషాలు తీసుకొస్తారు విషం పోసి వంట చేసి వాళ్ళకు పెడతా వాళ్ళు తింటారు వాళ్ళు సత్తారు పీడ వస్తుంది కొడి ముస్తుంది పోలనికో అన్నం తీసం కలుపుతాడట పొల్లకో పాల డబ్బు తీసం పోతుందట కథ ఇటు పొల్ల పోతుంది పొల పోతుంది కథ
ఏమైనా ఇద్దరు ఉండొచ్చు ఇక. రాజ్యం మనకైతే దేశం మనకైతుంది నా మాట మంచిగా అనా 10 మందిలో కాకరి చూస్తారు కొండ కొండ అవ్వా నా కోసం బట్టి నీకు 2 అద్దాలు వచ్చినాయి నువ్వు బాగా మాట్లాడతానా నీ కూడా మంచి అప్పుడు మీరు ఆగనే ఆగపోదు ఇంకా పొద్దు పొద్దు లేచి ఉడుకులు నీళ్ళు ఆగబెట్టి నెత్తి గొర్రె కొట్టి ఆంటీ అత్తమ్మ బుష్ తాగుతావు ఆరు తాగుతావు కాఫీ తాగుతావు అంటే ఆగనే ఆగపోరు సాధ్యం సాయ కంటే ఇంత తీసుపెట్టి బయట నోట్లు ఈ పరాదాలు కంపలు అది ఇవ్వరు మాట్లాడే బాగా చెప్తాను వాళ్ళు అరుస్తున్నారు చూసిన గైడ్ ముఖం మా ఇంటి పండి ఆ ఇంటి పండి ఒక దగ్గర అయినా పిల్లగాడ వరాల రాదు వాళ్ళు అనుకున్న మాటలన్నీ శివలాగా విన్నాడమ్మా అన్నవల ఇసం పెట్టి నా పాలన తీస్తుందట పాలలో ఇసం పెట్టి నా చెల్లె పాలన తీస్తుందట ఎల్లారి వీళ్ళ పాలన తీస్తానన్నే భార్య భర్తలు అన్నం తిన్నారు కనుక ఏమి ఆ చూడ వండుకున్నారమ్మా పిల్లగాడు వరాల రాజు వాళ్ళు వండుకునేదాకా చూసిండు మరే మా అవ్వ పానం పోయినాడు నా అయ్య పానం పోయినాడు నా చెల్లెని తీసి నా చేతులు పెట్టి కొడుక వరాల రాజా చెల్లె కట్టం వస్తే అన్న అన్నారు అన్న కట్టం వస్తే చెల్లన్నారు ఆగా కొడుక అన్నలున్న చాలు మాసున్న చాలు పెరిగిపోయకుండా పేరున్న చాలు మరి ఉండాలి రాయన గుళ్ళు వెళ్తేలా ఉండాలి కన్న పుట్టి ఇల్లు కలిగి ఉందన్నా అని ఆడవిల్ల కోరుకుంటుంది కొడుకో నీ చెల్లె పైనవురా ఆడిడ వాడి కాశమ్మ ఓర్చి పోషమ్మ ఓర్చి నీ చెల్లె కనుకనే పెరిగి పెద్దదైతే అదిగో ఏడుళ్ళ మీద ఉన్నా అయ్యా లేకున్నా నాకు అవ్వ లేకున్నా అగో నాన్న కనుకనేది అయ్యా ఈ సాధిన అబ్బాయి సాధిన అని నిన్ను చెప్తుంది రాని చెల్లె అని కనుకనే పిల్లగాడు కాలు కదలకుండా ఏళ్ళు కదలకుండా పిల్లగాడు పొలాల రాదు కనుకనే తొట్టకాడికి వచ్చిందమ్మా చెల్లెలన్నా ఎత్తుకున్నాడమ్మా నా చెల్లె చెందు రాగలేరా మనకు అవ్వాలేక బాయ చెల్లె పుట్టేటి ఇప్పుడు కళ్ళ చెల్లె నువ్వు దాచుకున్నావమ్మా చెల్లె అయ్యనన్నా దాచుకున్నావమ్మా అయ్యలేని వాళ్ళ ఉన్నవమ్మా అవ్వలేని వాళ్ళ ఉన్నవమ్మా అవ తోడా పుట్టిన చెల్లె అవకు అక్కలు చేతి ఉంటే చెల్లె పెద్ద వాళ్ళ ఇంటికి అంట చెల్లె మన వల్ల పోదవరా చెల్లె చిన్నవ బలగం ఉంటే చెల్లె నిన్నెత్తుకోని కాగుళ్ళే మా చిన్నవ ఉండదని చిన్నవ ఇంటికి పోయి 10 రోజులు తల దాచుకున్నావా తల్లిదండ్రులు లేకుండా మానమామలు ఉండనంటారు మన అమ్మతోడ పుట్టిన అన్నదమ్ములుంటే గా ఊళ్ళే మా మానమామలు ఉన్నారా అని ఓ మామలారా మేము అమ్మలేని వాళ్ళమే మామా మేము అయ్యలేని వాళ్ళమే మామా మామగలికి ఏమి కానికట్టం వచ్చింది మావాని అగో కనుకనే మానమామన పందకు మన బోధమా చెల్లే బాబు తోడా పుట్టిన చెల్లే అన్నదమ్ముడా బంధం లేబాయే అందుకే అసలు కవలాలా ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా అవి ఓదనికి ఎవరు రక్తం అని కొట్లాడుతుంది అవి మన అన్నను తమ్ముడు ఎవరన్నా 10 మందిలో ఏం మాట అంటే ఆ కోపం అప్పవడం ఆ మానకు పక్కకు పెట్టి నా అన్నను తందుకు నా తమ్మిని అన్న నీకెత్తా గర్వం ఎన్ని గుండెలు ఉన్నాయి రాని ఎదిరించి మాట్లాడతారు అందుకే అన్నారు అవ్వ యాపకాంత సేరున్నా ఎవరు రక్తం అని కొట్లాడుతుందమ్మా
ఆ పిల్లగాడు కనుక కాలు తప్పుడు కాకుండా ఏ తప్పుడు కాకుండా కన్ని కలుపుని ఏడుచుకుంటా ఆ పిల్లని కనుకనే మేము పొత్తి దేవుళ్ళని అందుకొని ఆ ఒకరు వైరకారమ్మకు అందుకొని పిల్లగాడు తను ఇల్లు గర్వలో నేను దాటినాడా ఇల్లు గర్వలో తాడు దాటినాడా నాయన బాబుడాల రాజరారా అవ్వా అన్న అవ్వా ముచ్చాల గంటే మీరు గట్ల ఇల్లు బాగినారా నాకు అబ్బాయి అన్నా లేక బాగా పిల్లగాడు కనుక ఇల్లు మొత్తం చూసుకున్న అరగంట సేపు అన్నదాయి అదుగో కనుక ఊరు బయటికి రానవచ్చిందే అవ్వ